మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక అద్భుతమైన విషయం, అదేంటంటే పుట్టినరోజు. ఈ పుట్టినరోజు మీరు ఎలా జరుపుతారో, నేను ఎలా జరుపుతానో, అందరూ ఎలా జరుపుతారో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనం ఈరోజు ఈ పుట్టినరోజును సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా జరపాలో అందరం విని తెలుసుకుని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. వైదిక సాంప్రదాయాన్ని పాటిస్తూ పుట్టినరోజు పండగ చేయడం. వైదిక సాంప్రదాయాన్ని పాటిస్తూ పుట్టినరోజు పండగ చేసుకునేటప్పుడు మొదట చేయవలసిన పని దీప ప్రజ్వలనం. పుట్టినరోజు చేసుకునే వారికి ఎన్ని సంవత్సరాల వయసు అయితే అన్ని ప్రమిదలు తీసుకుని ప్రతి ప్రమిదలో 2 ఒత్తులు వేసుకోవాలి, లేదా అన్ని ఒత్తులు 1 లేదా 2 ప్రమిదలలో ఉంచుకోవాలి. వీలైతే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరి చేత ఒక్కొక్క దీపం వెలిగింప చేయాలి. లేకపోతే ఏ వ్యక్తి పుట్టినరోజో ఆ వ్యక్తితో దీపాలన్నీ వెలిగింపజేయాలి. దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రం చదవాలి. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ అగ్నిదేవ, నీవు చక్కగా వెలిగి మాకు చక్కని ఇంద్రియ శక్తిని, చక్కని జీవితాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. దీపాలను ప్రజ్వలింప చేసిన తర్వాత మధుర పదార్థ నివేదన చేయాలి. ఎగ్లెస్ కేకు లేదా హల్వా లేదా కలాఖండ్ తెచ్చుకుని దానిని వృత్తాకారంలో తయారు చేసుకుని పుట్టినరోజు వ్యక్తితో ఆ మధుర పదార్థం మీద నారాయణ మంత్రం గీయించాలి. ఇది మహిమాన్వితమైన యంత్రం. మనం ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడగలిగే శక్తి ఉన్న యంత్రం ఇది. ఈ యంత్రం మన ఆయుష్ని పెంచుతుంది. ఇలాంటి నారాయణ మంత్రం ఉన్న ఆకారాన్ని తయారు చేసుకుని మన వాహనాలకు అంటించుకున్న మంచిదే. ఈ నారాయణ యంత్రం గీసేటప్పుడు ప్రక్కన ఉన్న అందరితో మృత్యుంజయ మంత్రాన్ని చదివింపజేయాలి. మన ఆయుష్లో ఉండే లోపాలను సరిచేసే శక్తి ఉన్న మంత్రం ఇది. తర్వాత ఆ మధుర పదార్థములకు నమస్కారం చేసుకుని దాన్ని అందరికీ పంచాలి. అప్పుడు అది తిన్నవారికి కూడా శక్తి అందుతుంది. స్వామి తేజోమయానంద సంస్కృతంలో క్రింది రాసిన పుట్టినరోజు పాట పాడుకోవాలి. జన్మదినమిదం ఆయ్ ప్రియ సఖే సంతనోతుతే సర్వదాముదం ప్రార్థయామహే భవసతాయుషి ఈశ్వర సదా తాంచ రక్షతు పుణ్యకర్మణ కీర్తిమార్జయ జీవనం త్వమ భవతు సార్థకం జన్మదినమిదం ఆయ్ ప్రీసఖే సంతనోతుతే సర్వదాముదం. మధుర పదార్థ నివేదనం అయిపోయిన తర్వాత పెద్దవారితో ఆశీర్వచనం తీసుకోవాలి. కనీసం ఒక్క దంపతులు జంట అయినా పిలిచి ఆశీర్వాదం ఇప్పించాలి. అలా వీలు కాకపోతే తల్లిదండ్రులు ఆశీర్వదించాలి. ఇప్పుడు చెప్పింది మనకు నచ్చే పద్ధతి. భగవంతునికి నచ్చే పద్ధతి ఏంటంటే, ఏ వ్యక్తి పుట్టినరోజో ఆ వ్యక్తిని పొద్దున్నే నిద్రలేపి ముఖాన కుంకుమ పెట్టి హారతి ఇచ్చి తలకు నూనెను బాగా పట్టించి తర్వాత అభ్యంగ స్నానం చేయించాలి. తర్వాత కుదిరితే ఆయుష్ హోమం చేసుకోవాలి. అది మనకు తెలియకపోతే తెలిసిన వారిని పిలిపించి చేయించుకోవాలి. అది కుదరకపోతే ఇంటర్నెట్లో ఆయుష్ హోమంకు సంబంధించిన ఆడియోలు లభ్యమవుతున్నాయి. వాటిని పెట్టుకుని మనమే చేసుకోవచ్చు. ఈ ఆయుష్ హోమం వారి ఆయుష్లో ఉన్న లోపాలన్నీ పోగొట్టి దీర్ఘాయువునిస్తుంది. ఈ పని మనం పొద్దున్నే చేసి సాయంకాలం ఏ వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో వెళ్ళి వారికి ఏదైనా సహాయం చేయండి. అవసరంలో ఉన్న వారికి ఏ సహాయం చేసినా అది భగవంతుడికి చెందుతుంది. అద్భుతం అండి. ఇదే కదా సరియైన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం. ఈ మధ్యన చాలామంది ఆలోచనలు ఈ రకంగానే మారుతున్నాయి. పుట్టినరోజులు గ్రాండ్గా ఇంట్లో చేసుకోకుండా చక్కగా ఆ పుట్టినరోజు చేసుకునే వ్యక్తితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఏ అనాథ ఆశ్రమానికో వృద్ధాశ్రమానికో వెళ్ళి చక్కగా వాళ్ళకి కావలసినవన్నీ వండిపెట్టి వాళ్ళకి వడ్డించి తినిపించి వాళ్ళతో గడిపి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని వస్తున్నారు. ఈ విషయం విన్న తర్వాత ఎక్కువ మంది ఇంకా ఇన్స్పిరేషన్ చెంది మన సాంప్రదాయబద్ధంగా పుట్టినరోజు వేడుకలు
జరుపుకోవడానికి ముందుకు అడుగు వేస్తారని కోరుకుంటూ ఇంతటి మంచి విషయాన్ని అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.